నమస్తే అండి. నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనము ఆస్తమా మరియు సిఓపిడి అనే 2 వ్యాధుల గురించి చర్చించుకుందాము. ఎందుకంటే ఈ 2 డిసీజులు కూడా రెస్పిరేటరీ డిసీజ్ అంటే శ్వాసకోశం సంబంధించిన వ్యాధులు. ముఖ్యంగా చలికాలంలో అంటే వింటర్ సీజన్లో ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాని గురించి మనం చర్చించుకుందాము. ఫస్ట్ బ్రాంకియల్ ఆస్తమా అనేది మీ అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. ఇది చిన్న పిల్లల నుంచి పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది హెరిడిటరీగా కూడా రావచ్చు. కొంతమందికి చిన్నప్పుడే మొదలై కొద్ది రోజులు అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోవడము, లేదా కొంతమందికి కంటిన్యూ అవ్వడం అలా జరుగుతుంది. సో బ్రాంకియల్ ఆస్తమా అనేది దీంట్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే పిల్లి కూతల్లాగా రావడం, వీజింగ్ అంటామండి. నెక్స్ట్ దగ్గు, గల్లతో కూడిన దగ్గు ఉండొచ్చు, ఛాతీ బరువుగా అనిపించడం, చెస్ట్ హెవీనెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఆయాసం. ఇవన్నీ 4 కూడా ప్రధానమైన లక్షణాలు. దీన్ని తీవ్రతను పెంచే కారణాలు ఏంటంటే పొల్యూషన్ ఎక్కువైనప్పుడు యూజువల్గా ఇవి అగ్రవేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మరియు ఇన్ని అలర్జెన్స్ లైక్ ఇంట్లో డస్ట్, హౌస్ డస్ట్ మైట్స్ అండ్ ఈవెన్ పోలెన్, వీటి వల్ల కూడా ఎక్కువ కావచ్చు. అండ్ ఎనీ ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో అండ్ ఈవెన్ డ్యూరింగ్ వింటర్ సీజన్ కూడా ఇవి ఎక్కువే ప్రమాదం ఉంటుంది. సో యూజువల్గా ఆస్తమా ఉన్న పేషెంట్స్కి ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ టైం కాఫ్ ఎక్కువగా ఉండడము, వీజింగ్ రావడము, ఆయాసంగా అనిపించడం ఉంటుంది. కాబట్టి నైట్ టైం ఎక్కువ చలిగాలికి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఉండడం మంచిది. సో ఎవరికైతే ఆస్తమా ఉంటుందో వారి లక్షణాల తీవ్రతను బట్టి అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అని మనం వాళ్ళు కేటగరైజ్ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేస్తాం. సో మైల్డ్ సివియర్ ఉన్న వాళ్ళకి యూజువల్గా షార్ట్ యాక్టింగ్ బ్రాంకోడైలేటర్స్ అంటారు. వాటిని నెబులైజేషన్ ద్వారా కానీ లేదా ఇన్హేలర్ ద్వారా కానీ ఇస్తాము. వీటితో రెస్పాండ్ రానప్పుడు ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ అంటాం. సో త్రూ నెబులైజేషన్ ఆర్ ఇన్హేలర్స్ ద్వారా యూజ్ చేయొచ్చు. సో మరి ఇంకా ఎక్కువ సివియర్గా ఉందంటే సివియారిటీ పెరిగి చాలా అంటే అక్యూట్ ఎగ్జాజర్బేషన్స్ ఎనీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా మిస్ చేసినప్పుడు కానీ అక్యూట్ ఎగ్జాజర్బేషన్ వచ్చినప్పుడు ఆస్తమాకి సో పేషెంట్స్ కొన్నిసార్లు మాట్లాడలేకపోవచ్చు. వాళ్ళ చేతులు, పెదాలు చుట్టూగా అంతా నీలం రంగులోకి మారడము, ఆయాసంగా ఉండడము, ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని సివియర్ కేటగిరీ కింద పరిగణించి ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించవలసి ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో మనము ఓరల్ స్టిరాయిడ్స్ కానీ ఐవి స్టిరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది అలాంగ్ విత్ నెబులైజేషన్స్. సో కొన్ని కేసులో రిఫ్రాక్టరీ అంటే ట్రీట్మెంట్ రెస్పాండ్ కాకపోతే కొన్నిసార్లు ఈవెన్ మెగ్నీషియం సల్ఫేట్ అనే ఇంజెక్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వింటర్ సీజన్ అయిపోయేంత వరకు ఈ ఆస్తమా, సిఓపిడి వ్యాధులు ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎందుకంటే మనం ముందుగా డిస్కస్ చేసినట్టు వింటర్ సీజన్లో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వింటర్ సీజన్ అండ్ పొల్యూషన్ ఇవన్నీ కూడా ఆస్తమాను అగ్రవేట్ చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఆస్తమా ఉన్నవారు ఇన్హేలర్ వాడుకుంటూ సరిగా కంట్రోల్ లేకపోతే మీ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ ఎనీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా డిలే చేయకుండా, సివియర్ అయ్యేంతవరకు వెయిట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించి తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే సివియారిటీని మనం తగ్గించగలం. సిఓపిడి అనేది కూడా సేమ్ లైక్ ఆస్తమా అంటే దీన్ని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాము. ఆస్తమాకు సిఓపిడికి ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఆస్తమా అనేది యూజువల్గా యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. సిఓపిడి అనేది యూజువల్లీ మోర్ దాన్ 40 అంటే మిడిల్ ఏజ్ టు ఎల్డర్లీలో ఉంటుంది. సిఓపిడి అనేది ముఖ్యంగా స్మోకర్స్లో ఉంటుందండి. స్మోకర్స్ మరియు మనము అంటే బయోమాస్ ఫ్యూయల్ అంటాం. అంటే ఇప్పుడు తగ్గిపోయింది కానీ ముందు ఎక్కువగా కట్టె పుల్లలతో వంట చేసే వాళ్ళు ఎక్కువ దాంతో చేయడం, ఎక్స్పోజ్ అవ్వడం వల్ల దానివల్ల కూడా ఈ సిఓపిడి అనే వ్యాధి రావచ్చు. సిఓపిడి వ్యాధి వచ్చిన వాళ్ళకి కంటిన్యూస్గా ఉంటాయండి సిమ్టమ్స్. కానీ బ్రాంకియల్ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆస్తమా ఎగ్జాజర్బేషన్ టైంలో సిమ్టమ్స్ ఉండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి మధ్యలో కంప్లీట్గా నార్మల్గా ఉంటారు వాళ్ళు. కానీ సిఓపిడిలో అలా ఉండదు. సిఓపిడి అనేది ఎప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి, నార్మల్గానే ఉండదు. ఇన్ఫెక్షన్ కానీ లేదా వేరే కారణాల వల్ల ఎక్కువైనప్పుడు ఇంకా సివియారిటీ పెరుగుతుంది. స్మోకర్స్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ యూజువల్గా ఏజ్డ్ పీపుల్ అంటే మోర్ దాన్ 40 years అలా చూస్తాము. సో ట్రీట్మెంట్ దీనికి కూడా సిమిలర్ లాగా ఆస్తమా లాగానే మనం బ్రాంకోడైలేటర్స్,
ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ మరి సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఓరల్ లేదా ఐవి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అండ్ ఇన్ఫెక్షన్ అవేమన్నా అనిపించినప్పుడు మనం టు స్టార్ట్ యాంటీబయాటిక్స్. సో వీటిని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే మనం స్పైరోమెట్రీ అనే టెస్ట్ ద్వారా డయాగ్నోస్ చేస్తాం. దాంట్లో మనకు ఒక లంగ్ పారామీటర్స్ ఉంటాయి, వాటిని బట్టి మనం పేషెంట్కి ఆస్తమా లేదా సిఓపిడి ఉందా లేదా డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టు సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నా ఆస్తమా ఉన్న వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్ వచ్చి లేదా సివియారిటీ పెరిగినప్పుడు, ఈ లక్షణాలు సివియారిటీ పెరిగినప్పుడు డిలే చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.